అగ్గిపెట్టెలో చీరను నేసిన నేల అది. కానీ ఇప్పుడు ఆధారానికి కూడా నోచుకోలేకపోతోంది. సిరిసిల్ల టెక్స్టైల్ పార్క్ సరిగ్గా 20 ఏళ్ల క్రితం నాటి ప్రభుత్వం అట్టహాసంగా ప్రారంభించిన ఏరియా ఇది. స్థానికంగా ఉపాధి కల్పించడంతో పాటుగా కొత్త వారికి నైపుణ్యం నేర్పించేందుకు ప్రయత్నాలు చేశారు. మరి ఈ 20 ఏళ్లలో సిరిసిల్ల టెక్స్టైల్ పార్క్ ఎలాంటి అభివృద్ధి సాధించింది? ఎంతమంది నేత కార్మికులకు ఉపాధిగా మారింది? అసలు టెక్స్టైల్ పార్క్ మనుగడ ప్రస్తుతం ఎలా ఉంది? లెట్స్ వాచ్. సిరిసిల్ల నేత కార్మికుల కిల్లా. అందుకే ఇక్కడ టెక్స్టైల్ పార్కులు ఏర్పాటు చేసి ఇక్కడ ఉన్నటువంటి నేత కార్మికులకు ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వాలు 20 ఏళ్ల కింద సిద్ధం చేసుకున్నాయి. టెక్స్టైల్ పార్క్ ప్రారంభించి నేటికి 20 ఏళ్ళు అవుతోంది. ఈ 20 ఏళ్లలో సిరిసిల్ల టెక్స్టైల్ పార్క్తో ఇక్కడున్న కార్మికులకు ఒరిగిందేంటి? టెక్స్టైల్ పార్క్ని ప్రభుత్వాలు అభివృద్ధి చేశాయా? టెక్స్టైల్ పార్క్ 20 ఏళ్లలో సాధించిన పురోగతి ఏంటి? హెచ్ఎం టీవీ గ్రౌండ్ రిపోర్ట్ లో చూద్దాం. సిరిసిల్ల నేత కార్మికుల ఉపాధి కోసం 2003లో నిర్మించిన టెక్స్టైల్ పార్క్ కాలం గడిచిన కొద్దీ నిర్వీర్యమవుతూ వస్తోంది. ఎంతో అట్టహాసంగా మంచి ఉద్దేశంతో ప్రారంభించిన ఈ ప్రాంతం ప్రభుత్వాలు మారుతున్న కొద్దీ నిర్లక్ష్యానికి గురవుతూ వస్తోంది. ఓ దశలో స్థానికంగా ఉపాధి లేకపోగా ఇక్కడికి వచ్చిన వ్యాపారులు తీవ్ర నష్టాలతో మునిగిపోతున్నారు. దీంతో సిరిసిల్ల టెక్స్టైల్ పార్క్ లో ఉన్న పరిశ్రమలు ఒక్కొక్కటిగా మూతపడుతున్నాయి. సుమారు 7,000 మందికి ఉపాధి కల్పించాలన్న ఉద్దేశంతో ప్రారంభించిన టెక్స్టైల్ పార్క్ లో మొత్తం 235 యూనిట్స్ ని నడిపించే సామర్థ్యం ఉంది. మొదటి నుంచి 200 యూనిట్స్ వరకు పని జరిపించారు. ఇప్పుడు వాటి సంఖ్య 3వ వంతుకు పడిపోయింది. 7,000 మందికి ఉపాధి కల్పించాలి అని అనుకున్నారు నాటి పాలకులు. కానీ అది 20 ఏళ్లు గడిచేసరికి వందల్లోకి పడిపోయింది. ప్రస్తుతం ఇక్కడ 10ల సంఖ్యలో యూనిట్స్ నడుస్తుండగా 100ల సంఖ్యలో కార్మికులు పనిచేస్తున్నారు. ప్రెసెంట్ ఒక 50 యూనిట్ల వరకు రన్ అవుతుంది. సిరిసిల్ల కార్మికుల ప్రెసెంట్ వర్క్ చేసేది ఏంటంటే ఇప్పుడు ఆర్వీఎం ఉండడం వల్ల బతుకమ్మ చీరల మీద బాగా డిపెండ్ అయ్యింది. సో ఇప్పుడు అది వేరే కాంచాలి ఇంకా కొద్దిగా ఇబ్బంది అయింది. దాని తర్వాత ఇప్పుడు ఆర్వీఎం వచ్చిన కాంచాలి ఓకే ఉంది. కానీ ఇదే ఫామ్లో కంటిన్యూ అయితే మాత్రం 100% సక్సెస్ఫుల్గా నడుస్తుంది. ఉంటుంది మంచిగానే, సంవత్సరం పొద్దులో బాగానే ఉంటుంది. 6 నెలల వరకు. మిగతా టైంలో వేరే అదర్ క్వాలిటీస్ మ్యానుఫ్యాక్చరింగ్ మహారాష్ట్ర అటు వేరే స్టేట్ నుంచి తీసుకొచ్చి మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ఎక్కువైపోవట్ల మార్కెట్ సేల్ కావట్లేదు. బట్ట అనేది సేల్ అవ్వట్లేదు. సేల్ కాకపోవడం వల్ల కొద్దిగా డౌన్ అయింది. మార్కెట్ డౌన్ అవ్వట్ల చేయలేకపోతుంది. అది మెయిన్ ఇంపార్టెంట్. అంతకుముందు గవర్నమెంట్ ఏంటంటే బతుకమ్మ చీరలు వేసి తీసుకొచ్చి వాళ్ళని అలవాటు చేసేది. సో ఇప్పుడు దానికి అలవాటు అయిపోయింది. ఇప్పుడు ఇప్పుడు అదే గవర్నమెంట్ తరఫున కూడా ఇప్పుడు ఆర్వీఎం వచ్చింది. అదే ఇంకేదైనా గవర్నమెంట్కి సంబంధించిన ఇంకేదైనా కానీ అంటే ఇప్పుడు స్కూల్ యూనిఫామ్స్ కానీ ఇంకా వేరే గవర్నమెంట్ ఎంప్లాయీ యూనిఫామ్స్ కానీ రంజాన్ క్రిస్మస్ అనేది ఇటువంటి ఒక ప్రోగ్రామ్స్ తీసుకొచ్చింది. అటువంటి కంటిన్యూ అయితే మాత్రం బాగానే ఉంటుంది. దానివల్ల ఎటువంటి ప్రాబ్లం లేదు. వర్కర్స్ కూడా ప్రాబ్లం ఏం లేదు. అందరూ బాగానే ఉంటారు దానివల్ల. సో అవి తగ్గడం వల్ల గవర్నమెంట్ కూడా ఇప్పుడు అంతకుముందు అంటే 6 నెలలేమో నడిచినట్టుంది. అది అయిపోతే నెక్స్ట్ ఏందనేది ఆప్షన్ అనేది దొరకలేదు. బతుకులు ఆరిపోయి నిర్జీవంగా ఉన్న నేతలకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా 2003లో సుమారుగా 80 ఎకరాల్లో ఈ పార్క్ ని నిర్మించారు. ఇక్కడికి వచ్చే వ్యాపారులకు ప్రభుత్వం నుంచి విద్యుత్ సబ్సిడీ సహా ఇతర అవసరాలను తీర్చేందుకు నాటి ప్రభుత్వం ముందుకొచ్చింది. ఇక్కడ ఉత్పత్తి చేసే పాలిస్టర్ క్లాత్ కి గతంలో అత్యంత డిమాండ్ కూడా ఉండేది. కానీ ప్రభుత్వాలు మారుతున్న కొద్దీ నిబంధనలు మారిపోయాయి. నాయకులు ఎప్పటికప్పుడు మారటంతో ఈ టెక్స్టైల్ పార్క్ పై నిర్లక్ష్యపు నీడలు ఆవరించాయి. విద్యుత్ సబ్సిడీల్లో తేడాలు రావడం, కొత్తగా వచ్చే వ్యాపారులకు సరైన ప్రోత్సాహం లభించకపోవడం లాంటి కారణాలతో పాటు ఇక్కడ ఉత్పత్తి చేసిన క్లాత్ కి డిమాండ్ పడిపోవడంతో అనేక యూనిట్స్ పూర్తిగా మూతపడ్డాయి. ఇక మరమగ్గాలు తుప్పు పట్టిపోవడంతో వాటిని తుక్కుకు అమ్మేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే తెలంగాణ వచ్చిన తర్వాత బతుకమ్మ, రాజీవ్ విద్యా మిషన్ స్కూల్ యూనిఫామ్స్ లాంటి ఆర్డర్స్ ఇవ్వడంతో ప్రస్తుతం వాటిపై ఆధారపడి సిరిసిల్ల నేత కార్మికుల మగ్గాల బతుకులు ఇచ్చుకొస్తున్నాయి. 20 ఏళ్ల క్రితం సిరిసిల్లలో టెక్స్టైల్ పార్క్ ప్రారంభించినప్పుడు 200 యూనిట్లు ఇక్కడ ప్రారంభమయ్యాయి. కానీ ఇప్పుడు కేవలం 50 యూనిట్లు మాత్రమే అందులో పనిచేస్తున్నాయి. మిగతా యూనిట్లు అన్నీ కూడా కొన్ని మధ్యలో ప్రారంభించారు, మరికొన్ని పూర్తిగా మూతపడేటువంటి పరిస్థితికి వచ్చాయి. దీనికి కారణం ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారులు కావచ్చు, ప్రభుత్వం నుంచి కొన్ని ఇబ్బందులు కావచ్చు, ఇవన్నీ కూడా వారిని ఈ మూసివేత దిశకు తీసుకెళ్తున్నాయని చెప్తున్నారు. మరోవైపు గత 10 ఏళ్లుగా చూస్తే ఆర్వీఎం స్కూల్కి సంబంధించినటువంటి
ప్రభుత్వం ఆర్డర్లు, ఆ బట్టను వేసేందుకు ఆర్డర్, అలాగే బతుకమ్మ చీరలకు సంబంధించినటువంటి ఆర్డర్, ఇవి రెండు మాత్రమే సిరిసిల్ల నేత కార్మికులకు వస్తున్నాయి. ప్రైవేట్గా సిరిసిల్లలో ఓ బట్టను వేసి సిరిసిల్ల బ్రాండ్ పేరుతో ఎక్స్పోర్ట్ చేయడం కావచ్చు, సిరిసిల్ల బ్రాండ్ పేరుతో ప్రపంచానికి పరిచయం చేయడం కావచ్చు, ఈ ప్రయత్నం సరిగా జరగలేదనే చెప్పాలి. మధ్య మధ్యలో ఈ ప్రయత్నానికి పూనుకున్నా కూడా అది పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. దీంతో పూర్తిగా ప్రభుత్వం ఇచ్చేటువంటి ఆర్డర్లపైనే ఇక్కడ ఉన్నటువంటి నేత కార్మికులు డిపెండ్ అవ్వాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. వ్యాపారులు కూడా ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ఆర్డర్లకు ఖచ్చితమైనటువంటి డబ్బు అందుతుంది కాబట్టి, ఖచ్చితమైనటువంటి డిమాండ్ ఉంటుంది కాబట్టి వాటికే పూర్తిగా పని కేటాయించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే సిరిసిల్లలో ప్రత్యేకంగా ఒక బ్రాండ్ ఏర్పడకపోవడానికి కారణం అని చెప్పుకోవచ్చు. మరోవైపు సిరిసిల్ల నేత కార్మికులకు నిత్యం పని ఉండకపోవడానికి కారణం కూడా ఇదే కావచ్చు. గతంలో 20 ఏళ్ల కిందట సిరిసిల్లలో నేర్చినటువంటి బట్ట బయట ప్రపంచానికి మార్కెట్ అయ్యేది. భీవండి, ముంబై ప్రాంతాలకు కూడా ఇక్కడ నుంచి ఆర్డర్లు వెళ్ళడం, అక్కడ నుంచి బట్ట తీసుకురావడం, ఇవన్నీ కూడా ట్రాన్సాక్షన్ జరిగేది. కానీ ఆ తర్వాత మార్కెటింగ్ పూర్తిగా పడిపోవడం వల్ల ఇలాంటి పరిస్థితి ఏర్పడిందని చెప్తున్నారు. గత 10 ఏళ్లుగా ప్రభుత్వం ఇస్తున్న బతుకమ్మ, ఆర్వీఎం లాంటి ఆర్డర్స్ తో ఏడాదిలో సగం రోజులకే పని దొరుకుతున్నప్పటికీ సిరిసిల్ల బ్రాండ్ ని మార్కెటింగ్ చేయడంలో గత ప్రభుత్వం మాత్రం పూర్తిగా విఫలం చెందిందని అక్కడి వాళ్లు చెప్తున్నారు. ఇక ఆధునిక మగ్గాలను సిరిసిల్లలో ప్రోత్సహించడం లాంటివి కూడా చేయలేదు. ఈ కారణాలతో సిరిసిల్లలో నేటి ఫ్యాషన్ కి తగ్గట్టుగా నేటి డిమాండ్ కి సరిపడా క్లాత్ ఉత్పత్తి జరగడం లేదు. తమిళనాడులోనూ సిరిసిల్ల తరహా టెక్స్టైల్ ఇండస్ట్రీ ఉంది. ఒకనాడు పోటాపోటీగా కనిపించిన ఈ రంగంలో ఇప్పుడు తమిళనాడు అగ్ర శ్రేణిలో ఉంది. కారణం అక్కడ కాలానికి అనుగుణంగా నేత కార్మికులను, అక్కడి వ్యాపారులను ప్రభుత్వాలు ప్రోత్సహించి అటువైపుగా పురోగతిని సాధించాయి. కానీ సిరిసిల్లలో అలాంటి పరిణామాలు గత కొన్నేళ్లుగా సాగకపోవడంతో సిరిసిల్ల నేత కార్మికుల నైపుణ్యత కేవలం బతుకమ్మ చీరలు, ప్రభుత్వ పాఠశాలల యూనిఫాంల వరకే ఆగిపోయిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. నా పేరు అన్నల్ దాస్ అనిల్, సిరిసిల్ల టెక్స్టైల్ పార్క్ అధ్యక్షుడిని. మీరు ఏదైతే అడుగుతుల్లో ఒక బతుకమ్మ చీరలు ఆర్వీఎం మీద ఎందుకు ఆధారపడి ఉన్నారని మీరు అడుగుతారు. మంచి క్వశ్చన్ వేశారు. వాస్తవానికి ఈ పొజిషన్ ఇప్పుడు గత 8-9 సంవత్సరాల నుంచే. అంతకుముందు ప్రభుత్వ ఆర్డర్ లేనప్పుడు కూడా ఈ వ్యవస్థ 50 ఏళ్ళ నుంచి సిరిసిల్లలో ఉంది. అప్పుడేం ప్రభుత్వం నుంచి ఏం సపోర్ట్ లేదు, అప్పటి ప్రభుత్వ ఆర్డర్లు ఏం లేవు. కాకపోతే దేశవ్యాప్తంగా ఈ టెక్స్టైల్ పరిశ్రమ, అంటే ఈ ఓన్లీ టెక్స్టైల్ పరిశ్రమ గత 8-9 సంవత్సరాల నుంచి చాలా నిర్వీర్యం అయిపోయింది. మెయిన్ ఎప్పుడైతే జిఎస్టీ కేంద్ర ప్రభుత్వం దీని మీద చేసిందో బట్ట మీద, అప్పుడు ఒకటి పెద్ద నోట్లో ఒకటి రద్దుతోటి, డిమానిటేషన్ తోటి కూడా ఈ వ్యవస్థ అయింది. తర్వాత ఏమైందంటే ఈ పరిశ్రమకు సంబంధించిన కేంద్ర ప్రభుత్వ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో అవి కొద్ది అధునాతన రూమ్లు వేస్తే టఫ్ స్కీమ్ అని, ఇక వేరే రకం కొన్ని స్కీమ్స్ ఉండే, అవన్నీ పూర్తి స్థాయిలో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏది లేకుండా తీసేసింది మొత్తానికి. అంటే ఎవరైనా కొత్తగా వేసి మంచి క్వాలిటీ తయారైద్దామంటే అవకాశం లేకుండా అయిపోయింది. అటువంటి పరిస్థితిలో మార్కెట్ ఎక్కడ లేకపోయేసరికి ఈ కోవిడ్ కూడా కొంచెం చాలా పెద్ద 3 years అదొక దెబ్బతీసింది. ఆ పరిస్థితులలో ఈ బతుకమ్మ చీరలు, ఈ రాజ విద్య వచ్చేసరికి ఈ సిరిసిల్లాలు ఏంటంటే అందరూ అటువైపు డైవర్ట్ అయిన తప్ప కానీ ఏదో పూర్తి స్థాయి వీటి మీద బతకాలన్న ఆలోచన ఎవరికి లేదు. ఇప్పుడు కూడా నేను కోరేది ఈ పార్కు నుండైనా ఇంకా సిరిసిల్ల లోకల్ అయినా కూడా మీరు ప్రభుత్వ ఆర్డర్లు అన్ని శాఖలు ఇస్తున్నారు ప్రభుత్వం. దానికి తోడు కొత్తగా ఇప్పుడు మీరు ఏదైతే తమిళనాడు లెక్క కావాలి, ఈరోడ్ లెక్క కావాలి, తిరుపూర్ లెక్క కావాలని మనం అనుకుంటే రాష్ట్ర ప్రభుత్వం అయినా కేంద్ర ప్రభుత్వం అయినా ముందు ఏం చేయాలి? ఇది దేని మీద ఆధారపడే పరిశ్రమ? మెయిన్ విద్యుత్ మీద ఆధారపడే పరిశ్రమ. విద్యుత్ విషయంలో కొద్దిగా రాయితీ ఇవ్వాలి. దానికి తోడు ఎవరైతే ఎయిర్ జెట్, జాకార్డ్ ఇంకా అడ్వాన్స్గా ఐస్ ఫిల్మ్స్ తీసుకొస్తున్నారో వానికి కనీసం ఒక 5 సంవత్సరాల వరకు వాటి మీద రాయితీ ఇస్తూ దానికి ఇన్సెంటివ్స్ ఇవ్వాలి. ఆ మిషనరీ మీద సపోజ్ మనం అదొక 40 లక్షలు ఒక లూమ్ ఉంటుంది, ఇంతకుముందు ప్రభుత్వం ఖచ్చితంగా 20% ఇన్సెంటివ్ ఇస్తుంది. అటువంటి స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేయాలి. దీనికి సంబంధించిన రిలేటెడ్ ప్రీ వీవింగ్, పోస్ట్ వీవింగ్ సంబంధించిన సైజింగ్సే కావచ్చు, యార్ అండ్ డైయింగే కావచ్చు, ప్రాసెసింగే కావచ్చు, ఇటువంటి సిఎఫ్సి ఒకటి సెంటర్ ఏర్పాటు చేయాలి. దానివల్ల ఏమవుతుందంటే మనం ఏ యార వచ్చిన సైజింగ్ ఇక్కడనే చేసుకుంటాం, మన మంచి లూమి ఉత్పత్తి అవుతుంది. ఆ గుడ్డ ఉత్పత్తి అయిన తర్వాత డైయింగ్ అయ్యి ఇక్కడనే ఫినిష్ అయ్యి ఇక్కడనే మార్కెట్ అనే వ్యవస్థ ఏర్పడుతుంది. ఇప్పుడు అది కామన్ ఫెసిలిటీ లేక కూడా మనకు చాలా వెనుకబడినాం. దీనికి తోడు కార్మికులకు మంచి నైపుణ్య కేంద్రాలు ఏర్పాటు చేయాలి. ఇప్పుడు ఉన్న కార్మికులకు నైపుణ్యం ఉంది, కొద్దిగా వాళ్ళకి ఇంకా కొద్దిగా ట్రైనింగ్ ఇస్తే కూడా మనకు తమిళనాడు కాదు, తిరోడుగా అంతకన్నా ఎక్కువ మనం చాలా అడ్వాన్స్గా వెళ్ళిపోయే పరిస్థితి. కాకపోతే ఇక్కడైతే దీన్ని సమన్వయం చేస్తూ కొద్దిగా రాష్ట్ర ప్రభుత్వం ఎక్కువ సపోర్ట్ చేస్తే తప్పకుండా ఒక ఆర్వీఎం మన బతుకమ్మ చీరలే కాకుండా మంచి భవిష్యత్తు ఉంటుందని నేను తప్పక తెలియజేస్తున్నాను. ఇతర రాష్ట్రాల టెక్స్టైల్ రంగాలతో పోలిస్తే తెలంగాణ చాలా వెనుకబడి ఉందని మార్కెట్ డిమాండ్ను బట్టి చూస్తే తెలిసిపోతుంది.
అయితే సిరిసిల్ల లాంటి నేత కార్మికుల అడ్డాలో నైపుణ్యత పెంచేందుకు ప్రభుత్వాలు చిత్తశుద్దితో పనిచేయకపోవడం కూడా ఇందుకు ప్రధాన కారణంగా చెప్పొచ్చు. అగ్గిపెట్టెలో పట్టే చీరను నేసిన సిరిసిల్ల నేతన్నలు ప్రపంచం కోరుకుంటున్నట్లుగా డిమాండున్న వస్త్రాలను తయారు చేసేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ అదే స్థాయిలో పనిచేసే అధునాతన మగ్గాలు ఇక్కడ అంతగా అందుబాటులో లేవు. కొంతమంది వ్యాపారులు వాటిని కొనుగోలు చేసినప్పటికీ ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం లేకపోవడంతో ఇతర వ్యాపారులు అటువైపు అడుగులు వేయలేకపోతున్నారు. 10 ఏళ్ల కాలంలో అద్భుతంగా చేశామని చెప్పుకున్న నేతలు ప్రచార ఆర్భాటాలకే సిరిసిల్లని పరిమితం చేశారన్న మాట ఇక్కడి పరిస్థితిని చూస్తే అర్థమవుతుంది. మరి స్వరాష్ట్రంలో మొదటిసారి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం సిరిసిల్ల నేత కార్మికులను అభివృద్ధి చేస్తుందా అన్నది వేచి చూడాలి. 20 ఏళ్ల ఈ టెక్స్టైల్ పార్క్ ని ఇప్పుడు మరింతగా అభివృద్ధి చేస్తామంటోంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ నేపథ్యంలో టెక్స్టైల్ పార్క్ లో చేయబోయేటువంటి కార్యక్రమాల కోసం రివ్యూ నిర్వహించారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాసరావు. ప్రస్తుతం నాతో పాటు టెక్స్టైల్ పార్క్ లో ఉన్నారు. సార్ చెప్పండి, 20 ఏళ్ళైంది టెక్స్టైల్ పార్క్ ప్రారంభించి, ప్రస్తుత పరిస్థితి ఏంటి సార్? అసలు చాలా యూనిట్స్ ఇక్కడ నుంచి ఇబ్బందులు పడి వెళ్ళిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు ఏమైనా అభివృద్ధి చెందే అవకాశం ఉందా? అంటే ఇప్పుడు గత ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల ఏదైతే ఇక్కడ మీరు అన్నట్టు ఆగిపోయినటువంటి పరిశ్రమను మరింత ముందుకు తీసుకొని పోవాలని ఒక లక్ష్యంతో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన ఆదేశాలు, చేనేత జౌళి శాఖ మార్చులు తుమ్మల నాగేశ్వరరావు గారు ఇచ్చిన సూచనలతోటి ఇక్కడ ప్రిలిమినరీగా ఇక్కడ కలెక్టర్ గారి ద్వారా చేనేత జౌళి శాఖ అధికారులతో ఇక్కడ ఉన్నటువంటి పారిశ్రామికతో ఒక సమావేశం ఏర్పాటు జరిగింది. వారి సమస్యలను కూడా వినడం జరిగింది. ఆ తదుపరి ఆ సమస్యలు పరిష్కారం చేస్తూ ఇక్కడ ఈ పవర్ లూమ్కి సంబంధించినటువంటి ఈ పరిశ్రమలు పెద్ద ఎత్తున ఇంకా కొత్తగా కూడా ఔద్యోగిక పారిశ్రమలు వచ్చే విధంగా ఆధునీకరింపబడినటువంటి మిషన్ ద్వారా కార్యక్రమాలు ఏ విధంగా ముందుకోవాలని చెప్పిన ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. వీళ్ళు ప్రధానంగా ఇంతకుముందు చెప్పిన దానిలో మాకు కరెంటు సబ్సిడీ ఇప్పించినట్టయితే గతంలో మహారాష్ట్రలో ఉన్న మాదిరిగా ఇంకా వారికంటే ఇంకో 10 పైసలు తక్కువ ఇప్పించినట్టయితే ఇంకా బాగుంటుందని ఒక మాట చెప్పడం జరిగింది. సైజింగ్ సెంటర్ అంటే కామన్ ఫెసిలిటీ సెంటర్లో ఒక 100 కోట్లు అయితే బాగుంటుందని ఆ సూచన కూడా తీసుకోవడం జరిగింది. వీటన్నిటిని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకొని వెళ్ళి ఈరోజు ఈ ప్రిలిమినరీ మీటింగ్లో ఉన్న అంశాలు చెప్పి ఇక్కడ నేతా కార్మికులు ఉపాధి మార్గాలు మరింత పెంపొందించే లక్ష్యంలో భాగంగానే ఈరోజు ప్రధానికి సమావేశం నిర్వహించడం జరిగిందన్నమాట మీకు తెలియదు. ఉపాధి వరకు ఓకే, సిరిసిల్లలో బ్రాండ్ అని అంటే కేవలం బతుకమ్మ చీరలు RVM వరకు అనేటువంటి మాట ఈ 10 ఏళ్లలో వినబడుతూ వస్తోంది. కేవలం వీళ్ళకు సిరిసిల్ల బ్రాండ్ అంటే ఇవేనా? సిరిసిల్ల బ్రాండ్ని మరింతగా పెంచేటువంటి అవకాశం ఉంటుందా? సిరిసిల్లలో నేస్తున్నటువంటి క్లాత్ ప్రపంచానికి మార్కెట్ చేసే అవకాశాలు ఏమైనా ఉంటాయా? మా ఇక్కడ ఉన్న పారిశ్రామికవేత్తలు ఈ టెక్స్టైల్కి సంబంధించిన అధ్యక్షుడు అదే మాట అన్నాడు. మేము ఆధునీకరించబడేటువంటివి ఇతర రాష్ట్రాలతో పోటీ పడే విధంగా మేము చేయడానికి మాకున్నటువంటి మిషనరీ సరిపోతుంది. మాకు ప్రోత్సాహం అనేది ఇంకా మీరు ఇచ్చినట్టయితే మెరుగైనటువంటి పద్ధతిలో మెరుగైనటువంటి రీతిలో, అందుకే కామన్ వారు అడిగేది అదే CFC అడిగేది వాళ్ళు గత ప్రభుత్వాలు ఇవ్వలేకపోయింది. సరే, గత ప్రభుత్వం తాత్కాలికంగా వీళ్ళకు ఉపాధి కల్పించినమాట. వీరు కాళ్ళపై నిలదొక్కుని ఇతర రాష్ట్రాలు ఉన్నటువంటి వారితో పోటీ పడి ఇప్పటికీ వీళ్ళు మార్కెట్లో నిలబడి ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి తప్పనిసరిగా భవిష్యత్తులో ప్రభుత్వం మెరుగైన రీతిలో ఇక్కడ యాజమానులు, ఆసాములు, కార్మికులుగా 3 వర్గాలుగా విడిపోయినటువంటి దానిలో అందరికీ కూడా పని కల్పించాలని చెప్పండి. అది కొన్ని విషయాలు మీ ముందు చెప్పడానికి కోసం ప్రయత్నిస్తున్నాం. తప్పనిసరిగా మెరుగైన రీతిలో వీళ్ళకు ఉపాధి కల్పించే బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియస్తాం. ఇది ఇక్కడ ఉన్నటువంటి టెక్స్టైల్ పార్క్ లో మరింతగా అభివృద్ధి చేస్తామనేటువంటి మాట ప్రభుత్వం నుంచి వస్తోంది. ఇక్కడ ఉన్నటువంటి మగ్గాలను ఆధునీకరించడం అంటే ఇప్పుడున్నటువంటి మగ్గాలు కేవలం ఇక్కడ ఉన్నటువంటి బతుకమ్మ చీరలు RVMల వరకు సరిపోతున్నటువంటి సందర్భం. ప్రపంచవ్యాప్తంగా మెరుగైనటువంటి ఆధునికమైనటువంటి మగ్గాలు వచ్చినటువంటి సందర్భంలో సిరిసిల్లలో మాత్రం అవి ఇంకా వెనుకబడిపోయి ఉన్నాయి. అందుకే ఇతర రాష్ట్రాలతో, తమిళనాడుతో పోలిస్తే మన సిరిసిల్ల టెక్స్టైల్ పరిశ్రమ పూర్తిగా వెనుకబడిందనే మాట వాస్తవం. దానికి కారణం ఇక గత ప్రభుత్వాలు ఇచ్చినటువంటి విద్యుత్ సబ్సిడీ సరిగా ఇవ్వకపోవడం అని చెప్పడం కావచ్చు, లేదు అని అంటే కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి GST అనే అంశాలు కూడా చెప్పుకుంటూ వస్తున్నారు. అన్నిటికంటే ముఖ్యం ఇక్కడ నైపుణ్యం పెంచుకోవడం, అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి పరిశ్రమల్లో కొత్త ఆధునికరమైనటువంటి యంత్రాలు తీసుకొచ్చేందుకు ప్రభుత్వం కొంత ఇన్సెంటివ్స్ కావచ్చు, సబ్సిడీస్ కావచ్చు, ఇవన్నీ ఇస్తే కనుక ఖచ్చితంగా రిజల్ట్స్ సాధించి చూపుతాం అనేటువంటి మాట ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారాలు కూడా చెప్తున్నారు. కెమెరామెన్ రవితో గోపాలకృష్ణ, HMTV, సిరిసిల్ల నుంచి. నిజానికి ఎన్నికల ప్రతిసారి ఓ రాజకీయ అస్త్రంగానే అన్ని పార్టీలకు వినియోగించుకుని ఓట్లు దండుకుంటున్నాయి. సిరిసిల్లలో ఏం జరిగినా అది రాజకీయంగా మారుతుంది తప్ప నేత కార్మికుల జీవితాల్లో మార్పు రావడం లేదు. ప్రభుత్వాలు మారినా, నాయకులు మారినా ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్టు రోజురోజుకి పరిస్థితి దిగజారుతోంది.
కనీసం ఈ ప్రభుత్వమైనా సిరిసిల్ల నేత కార్మికులకు ఉన్న బ్రాండ్ ఇమేజ్ ను మరో ఎత్తుకు తీసుకెళ్తుందా లేదా అనేది వేచి చూడాలి.